ఒక ఎల్విఆర్ అని ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, అతని దగ్గర నుంచే ఉత్సాహంగా గొంతులో రాలేదు నాకు. అతనికి RRR ఇచ్చినా బాహుబలి ఇచ్చినా అతని గొంతులోంచి ఏం రాదు కాబట్టి అతను కూడా హ్యాపీగా చెప్తాడు అనుకున్నా. అతను ఒక్కడే చెప్పలేదు నాకు, మిగతా అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఆడియన్స్గా కూడా మీకు చాలా థ్యాంక్స్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్ద టర్న్అవుట్ వచ్చింది నిన్న కానీ ఇవాళ కానీ. ఇందాక శివాజీ గారు చెప్పారు అఖిల్ థ్యాంక్ యూ చెప్పిన విధానం బాగా నచ్చిందని. సార్ దాంట్లో అఖిల్ థ్యాంక్ యూ చెప్పడం కంటే అక్కినేని నాగార్జున గారు కంట్లో నీళ్ళు పెట్టుకున్నారు, కొడుకుకి అంత పెద్ద హిట్ వచ్చిందని. ఇంతకంటే ఒక సినిమా పెద్ద హిట్ అయిందని వ్యాలిడేషన్ మీకు అక్కర్లేదండి. ఇన్ని సంవత్సరాల్లో నాగార్జున గారిని నేనైతే ఎప్పుడు అలా చూడలా. నేను మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పా నాగార్జున గారి గురించి తవరు చెప్తానని. అంటే షూటింగ్ జరుగుతున్నంతసేపు ప్రొడ్యూసర్గా నాగార్జున గారు ఆమె పెద్ద రోల్ ఏమి ఉండదు, సీన్లు అప్పుడప్పుడు అడగడం తప్పితే. సినిమా ఆవిడికి వచ్చిన తర్వాత మా ఎడిటర్ కొంచెం సైకో. మామూలుగా అయితే అన్నపూర్ణలో పెట్టుకోమంటారు ఎడిటింగ్, ఎందుకంటే అన్నపూర్ణ సినిమా సితారా ఉన్నా ఎందుకంటే సార్కి కంఫర్ట్ అని. కానీ వీడికి ఏంటంటే వీడి కూర్చునే కుర్చీ, వీడికి టీ ఇచ్చే బాయ్, ఇవన్నీ వీడి కంఫర్ట్ జోన్స్ ఉండాలి. సో వాడు కొంచెం నేను సితారాలోనే ఎడిట్ చేస్తా అన్నాడు. ఆయన స్టేజ్కి ఆయన లేదు వంశీ ఆ అన్నపూర్ణలో పెట్టు అంటే అందరం నోరు మూసుకుని పెట్టాల్సిందే అక్కడ. కానీ రిలీజ్కి 15-20 డేస్ ముందు నుంచి ఆయన ప్రతిరోజు సితారా ఆవిడ్లోనే కూర్చునేవారు. ఈయన ఒక డౌట్ అడగటం, వాడైనా చెప్పటం, వాడేదైనా డౌట్ అడిగితే ఈయన ఆలోచించుకురావడం, సరే ఒక గంట ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పడం. అసలు మీరు నంబర్ ఆ 1 month 15-20 డేస్ నాకంటే ఎక్కువ వెళ్ళారు ఆయన సితారా ఆఫీస్కి. ఆయన ఈ సినిమాకి పడిన కష్టం అలాంటిది. ఒకటే మీకు చెప్తే సింపుల్ మాట, అన్నపూర్ణలో ఎడిట్ పెట్టండి అంటే అయిపోయేది. కానీ ఆయన అలా ఎవరిని డిస్టర్బ్ చేయాలనుకోలేదు, ఎవరి వర్క్ ఫ్లోలో వాళ్ళ స్టైల్లోనే పనిచేయనిచ్చారు. దాని ప్రకారమే తమన్ విషయంలో కూడా తమన్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళి స్కోర్ చెక్ చేశారు, అన్నీ చూశారు. చిన్న చిన్న చేంజెస్ ఉన్నా కానీ తమన్ స్టూడియోకి వెళ్ళే చూస్తారు అన్నీ. ఏదైనా ఎక్కడ ముందు సినిమాలు అన్ని టెక్నీషియన్స్ ఎలా పనిచేశారో అలానే పనిచేయనిచ్చారు. ఈ డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వచ్చేటప్పటికి, థియేటర్స్ రిలీజ్ దగ్గరికి వచ్చేటప్పటికి కూడా ఇది ఎవరికి ఇవ్వాలి, అది ఎవరికి ఇవ్వాలి ఏంటి ఏ డిస్కషన్ లేదు. నేను నా సినిమాలు ఎలా చేసుకుంటున్నానో అలానే చేయనిచ్చారు ఆయన అన్నీ. దేంట్లోనూ ఎక్కడ ఏది అక్కడే మీకు ఎంత పెద్ద మనిషో మీకు తెలుస్తుంది. ఇప్పుడు అలాంటి కొంతమంది మనుషులు అంత పెద్దవాళ్ళు ఎందుకు అవుతారో ఇట్లాంటి విషయాల్లో తెలుస్తుంది. ఎక్కడ ఎవరి డిస్కంఫర్ట్ని ఆయన స్పాయిల్ చేయలేదు అసలు. అంత బాగా ట్రేడ్ రిసీవ్ చేసుకుంటానికి వాళ్ళ సినిమాని ఇంతమంది వెనకాల కష్టపడ్డారు. మురళి ఇప్పుడు కొంచెం నన్ను చెప్పు సినిమాకి నేనే డైరెక్టర్నని. అందరు నాకు ఫోన్ చేశారు, కొంచెం నందుని డైరెక్టర్ అని చెప్పండి సార్. నేను చెప్పడం ఏంటి, అతను చెప్పుకోవాలి కదా అతనే డైరెక్టర్ అని. నేను చెప్పేదే ఉంది. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే సార్ అఖిల్ హిట్ కొట్టేశాడు. ఆమె 2-3 రోజులు నిద్ర పట్టదు, ఎలాగో రిలీజ్ 2 రోజులు నిద్ర పట్టదు. నిన్న ఏమో కొంచెం కలెక్షన్ వింటుంటే నిద్ర పట్టదు. అసలు ఇన్స్టాగ్రామ్ ఊరికి వెళ్ళకుండా కూర్చుంటే అసలు ప్రతి రీలు అదే వస్తుంది, ప్రతి రీలు. సార్ నిజంగా జెన్యున్గా ఆడియన్స్ ఎక్కువ కోరుకున్నారు సార్ ఈ సినిమా ఆడాలని. అది లేకపోతే మనం కొంచెం పిఆర్ చేయించుతాము, రీల్స్ చేయించుతాం, అన్నీ చేయించుతాం, కానీ ఆ స్థాయిలో మనం చేయించలేము. వాళ్ళు చేసే మీమ్స్ కొన్ని మనం చేయించలేమండి. అసలు ఎన్ని రీల్స్ చూసానంటే నిన్నటి నుంచి ఇవాళ దాకా అఖిల్ హిట్ కొట్టేశాడు అన్నది అంత జెన్యున్గా ఎవ్రీబడి వాంటెడ్ ఇట్. మీరు అన్నట్టు ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి, ఎందుకంటే ఎంతో ఎక్కువ రెవెన్యూ చేయాలని కోరుకుంటున్నాము. సో మళ్ళీ క్లియర్గా ఇంకా బెటర్ నెంబర్స్తో చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఆఫ్టర్నూన్ ఈ టైంకి 8.99K per hour ఉన్నది, ఇవాళ ఆల్మోస్ట్ 16-17K per hour వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో ఫస్ట్ షో సెకండ్ షోస్కి కెపాసిటీ ఇష్యూస్ వచ్చేంత రేంజ్కి జనం చూస్తున్నారు సినిమా. చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ యూ గైస్ ఆర్ టర్నింగ్ అవుట్ అండ్ కమింగ్ టు ద థియేటర్స్ అండ్ వాచింగ్ ద ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్.